హాయ్ హలో ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు నీతమ్మ వంట ఇల్లు. నేను ఈరోజు ఉసిరికాయ పచ్చిమిర్చితో పచ్చడి ఎలా చేయాలో చేసి చూపిస్తున్నాను. దానికోసం నేను 200 గ్రాములు తెల్ల నువ్వులు తీసుకున్నాను, 400 గ్రాములు పచ్చిమిర్చి తీసుకున్నాను. పచ్చిమిర్చి ముందు రోజే కడిగి ఆరబెట్టుకున్నాను బూజు రాకుండా ఉండటం కోసం. 4 గడ్డలు వెల్లుల్లి తీసుకొని పొట్టు తీసి పెట్టుకున్నా. నువ్వులు చక్కగా లో ఫ్లేమ్లో చక్కగా మంచిగా వేగేటట్టుగా సమానంగా వేయించి చల్లార్చుకొని కొద్దిసేపు పొడి చేసినట్లయితే మెత్తగా కాదు. తర్వాత పచ్చిమిర్చిని ముక్కలు చేసి కచ్చా పచ్చా చేసుకున్నాను. 1/2 కేజీ నూనె తీసుకొని అందులోకి ఆవాలు మెంతులు వేసి వేగిన తర్వాత దాంట్లో కొద్దిగా పసుపు వేసుకున్నాను. వేసుకొని దాంట్లోకి ఈ పచ్చిమిర్చి ముద్ద చేశాను కదా, అది వేసుకొని ఫ్రై చేసినట్లయితే, పచ్చిమిర్చి కొంతమంది కాయలుగా కూడా వేస్తారు మధ్యలో చీరి, కానీ పిల్లలు వేరి పడేస్తారు. ఇదైతేనేమో కొంచెం గ్రేవీ లాగా వస్తుంది, అందుకోసమని నేను పచ్చిమిర్చిని మెత్తగా చేశాను. ఇట్లా చేసుకున్నట్లయితే మన అన్నంలో కలుపుకున్న చాలా రుచిగా ఉంటుంది. తర్వాత వెల్లుల్లి కూడా కచ్చా పచ్చా చేసుకొని చక్కగా అందులో వేసుకున్నట్లయితే చాలా బాగుంటుంది. ఆ రెండింటిని కూడా చక్కగా పచ్చి వాసన రాకుండా వేయించుకోవాలి. వేయించుకున్నట్లయితే అవి రుచిగా ఉంటాయి. తర్వాత దానికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. తర్వాత ఉప్పు సరిపోకపోతే వేసుకోవచ్చు. ముందే వేసుకున్నట్లయితే అందులో తొందరగా ఉప్పు ఎక్కువయ్యే ప్రమాదం ఉంటుంది కాబట్టి ఉప్పు చూసి వేసుకోవచ్చు. తర్వాత వాటిలోకి ఈ కడిగి ఆరబెట్టుకున్నటువంటి చిన్న ఉసిరికాయలు 1 కిలో తీసుకొని వాటిని వేసాను. 400 గ్రాములు కారం అయితే సరిపోతుంది. మీరు కారం తినేవాళ్ళు సరి చూసుకొని వేసుకోవచ్చు. కొంచెము కారం పడుతుంది దీనికి. అది బాగా వేగేటట్టుగా చూసి పైన నీళ్ళ మూత పెట్టుకోవాలి. పెట్టుకున్నట్లయితే చక్కగా అన్నీ సమంగా ఉడికిపోతే మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలి, ఎందుకంటే అడుగంటే ప్రమాదం ఉంటుంది. కుక్కర్ గిన్నె అయితే కాస్త మందంగా ఉంటుందని నేను కుక్కర్ గిన్నె తీసుకున్నాను. లేకపోతే మందపాటి గిన్నెలు ఏవైనా ఉంటే అది తీసుకొని దాంట్లో ఉడికించవచ్చు. అన్నీ నూనెలో చాలా చక్కగా మగ్గిన తర్వాత మనము అది తీసి ఒకసారి చూసుకొని నువ్వుల పొడి చల్లారాక నువ్వులు కొట్టి పెట్టుకున్నాం కదా, నువ్వుల పొడిని దాంట్లో చల్లుకొని వేసుకున్నట్లయితే కలిపి ఉంచితే ఆ వేడికి అదంతా చక్కగా కలిసిపోతుంది. మళ్ళీ వేడి చేయాల్సిన పని ఏమీ లేదు. ఇది ఎంతో రుచికరమైనటువంటి నువ్వుల ఆవకాయ సరే మనకి తయారైపోతుంది అన్నంలోకి. ఇప్పుడు సీజన్ కదా, ఉసిరికాయల సీజన్. తిని చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.